జంట నగరాల్లో బోనాల వేడుకలకు రంగం సిద్ధమైంది. గోల్కొండ కోటలోని జగదాంబ మహంకాళి అమ్మవారికి వాళ్ళ భక్తులు తొలి బోనాన్ని సమర్పించనున్నారు. తొలుత లంగర్ హౌస్ నుంచి ఘటాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ధూమ్ధాం వాతావరణం నెలకొంటుంది. ప్రభుత్వం తరపున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అమ్మ బయలెల్లినాదో తల్లి బయలెల్లినాదో అంటూ ఉర్రూతలుగించే బోనాల పండుగ వచ్చేసింది. దాదాపు నెల రోజుల పాటు హైదరాబాద్ నగరంలోని వీధి వీధి తీన్మార్ పాటలతో మారుమోగుతాయి. గోల్కొండ నుంచి మొదలయ్యే బోనాల ఉత్సవాలు లాల్ దర్వాజా సింహవాహిని బోనాలతో ముగుస్తాయి. చారిత్రక గోల్కొండ కోటపై కొలువై ఉన్న జగదాంబ మహంకాళి అమ్మవారు ఇవాళ తొలి బోనం అందుకోవడంతో వేడుకలు మొదలవుతాయి. లంగర్ హౌస్ నుంచి గట్టాల ఊరేగింపు ధూమ్ధాంగా ప్రారంభం కానుంది. మార్గ మధ్యలో చోటా బజార్లోని పూజారి ఇంట్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం డప్పు చప్పుళ్లు, ఆటపాటల మధ్య ఉత్సవ విగ్రహాల ఊరేగింపు గోల్కొండ కోట వరకు సాగుతుంది. ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజిస్తారు. ప్రభుత్వం తరపున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమైన వేళ వాతావరణ మార్పులతో వచ్చే రోగాలను అమ్మవారు నయం చేస్తుందని భక్తుల విశ్వాసం. చాలా సంతోషంగా ఆడంబరంగా యాటలతో తొట్టెలతో అన్నిటితోని అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించుకుంటాం. అందరు కుటుంబ సభ్యులతో సహా అందరం ఆశీర్వాదాలు అందుకుంటాం. ఆషాఢ మాసంలో మంచి రోజులు కావాలని చెప్పేసి అమ్మవారికి మంచిగా చేస్తే అమ్మవారు మన అందరినీ మంచిగా చూస్తుంది. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఇంకా చాలా మంచిగా జరుగుతున్నాయి బోనాలు. ఒకప్పుడు ఇక్కడ గోల్కొండ అంటే కొంచెం మంది వచ్చేవారు. ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు చాలా మంది తెలిసిపోతుంది. మొత్తం తెలిసిపోయి అందరూ వచ్చి బోనాలు చేస్తారు. బోనము ఒక కుండలో కానీ ఇత్తడి బిందెలో కానీ అన్నం ఉడకబెట్టి దాంట్లో పెట్టి దానికి మొత్తం బొట్లు పెట్టి యాపాకు పెట్టి పైన చెంబులో వాటర్ పోసి కొంచెం చింతపండు, కొంచెం పెరుగు, బెల్లం వేసి మళ్ళీ యాపాకు పెట్టి పైన దీపంతా పెట్టి కిందకించి పైదాకా ఎత్తుకొస్తాము. ఎత్తుకొచ్చిన తర్వాత అమ్మవారికి సమర్పిస్తాము. అమ్మవారికి మేము ప్రతి ఏడాది మేము కోరుకునే కోరిక తీరుస్తుంది కాబట్టి మేము ప్రతి ఏడాది తప్పనిసరిగా అమ్మవారికి బోనం సమర్పించుకుంటాము. ఈ విధంగా మెట్లకు పూజ చేస్తాం. డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, తొట్టెల ఊరేగింపులతో భక్తులు ఆలయానికి చేరుకుంటారు. మట్టి కుండ లేదా ఇత్తడి పాత్రలో వండిన బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంటిల్లిపాదిని చల్లగా చూడాలని మనసులో కోరికలు నివేదించుకుంటారు. గురు, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. జంట నగరాలతో పాటు సమీపంలోని జిల్లాల నుంచి వేలాది మంది తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా గోల్కొండ జగదాంబ అమ్మవారిని భక్తులు కొలుస్తారు. ఇక్కడ అమ్మవారికి భక్తులకు చాలా నమ్మకం ఉంది. అమ్మవారి వాళ్ళ కోరికలు తీరుస్తుంది కాబట్టి రాను రాను చాలా పబ్లిక్ చాలా పెరుగుతుంది. ఇక్కడ వేలు మంది చాలా ఫుల్ క్రౌడ్ అమ్మవారికి దర్శనంకి వాళ్ళ పూజ బోనాలు కానీ ఒడిబియాలు కానీ ఇక్కడ అమ్మవారికి మొక్కులు చేసుకొని సమర్పించుకుంటున్నాం. ఏం ప్రాబ్లం లేదు. మేము ఎప్పుడెప్పుడు పండుగ ఉంటుంది. పొద్దుగల నుంచి సాయంత్రం 24 అవర్స్ మా సిబ్బంది ఇక్కడనే పని చేస్తారు. వాటర్ది ఏం ప్రాబ్లం లేదు. తాగడానికి కూడా మేము ట్యాంక్ అది పెడుతున్నాం. వాటర్, డ్రింకింగ్ వాటర్ కోసం క్యాంపులు పెడుతున్నాం. ఇది యూజ్ చేయడానికే మేము ట్యాంకులు పెడుతున్నాం. 24 అవర్స్ మేము వాటర్ ఇస్తున్నాం. ఏం ప్రాబ్లం లేదు వాటర్.